చూస్తున్నారు వాహనదారులంతా ఎక్కడికక్కడే లాక్ అయిపోయి ట్రాఫిక్లోనే ఉండిపోయారు. చెరువులను తలపిస్తున్నాయి రోడ్లన్నీ. పలు ప్రాంతాల్లో సెల్లార్లలోకి కూడా వరద నీరు చేరినట్టు మనకు సమాచారం. నీట మునిగిన వాహనాలు, అలాగే రంగంలోకి దిగిన హైడ్రా జిహెచ్ఎంసీకి సంబంధించిన మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అన్ని కూడా రంగంలోకి దిగి వాటి సేవలన్నీ అందిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అత్యవసరం అయితే కానీ బయటకు రావద్దని చెప్పేసి జిహెచ్ఎంసీకి సంబంధించి వార్నింగ్స్ కూడా వచ్చాయి. అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా వార్నింగ్స్ ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. మూసీ పరివాహక ప్రాంతాలకు అలర్ట్ను కూడా జారీ చేశారు. కాసేపట్లో ఒక్కసారి ఆడియో చూద్దాం. ఒక్కసారి మరికొద్ది క్షణాల్లో వదలడం జరుగుతుంది. దయచేసి కాలనీ వాసులు ఎవరు కూడా మన నాలా దగ్గరికి వెళ్ళకూడదని బండ్ల కూడా జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా నాలా దగ్గరికి వెళ్ళకూడదు, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. తరం నుంచి ముఖ్య గమనిక, మన హిమాసాగర్ చెరువు దర్వాజలు మరికొద్ది క్షణాల్లో వదలడం జరుగుతుంది. దయచేసి కాలనీ వాసులు ఎవరు కూడా మన నాలా దగ్గరికి వెళ్ళకూడదని బండ్ల కూడా జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా నాలా దగ్గరికి వెళ్ళకూడదు, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వెళ్ళకూడదు. నాలాల దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు. ఎక్కడైతే మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి ఉంటాయో అక్కడికి ఎవరు వెళ్ళకూడదు అని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. వార్నింగ్స్ కూడా క్లియర్గా స్టేట్ చేస్తున్నారు. కాసేపట్లో హిమాయత్ సాగర్కి సంబంధించి గేట్లను కూడా ఎత్తేస్తున్నారు అధికారులు. సో నిండుకుండల ఉస్మాన్ సాగర్ కూడా మారిపోయిందని మనం చూడొచ్చు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు, అసలు ట్రాఫిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి సిటీలో అనేది మా కొలీగ్ సచిన్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, చెప్పండి, అసలు హైదరాబాద్ ట్రాఫిక్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పుడు వరద కాలువల్లా మారిపోయాం మన రోడ్స్ అన్ని ఒక పక్కన మనం చూసుకుంటే. సో అలాంటి సిచ్యువేషన్లో ట్రాఫిక్లో చాలా మంది చిక్కుకుపోయారు. వాళ్ళకి కొంచెం ట్రాఫిక్ అప్డేట్ గురించి మీరు డీటెయిల్స్ ఇవ్వండి. రైట్, ఇంట్రెస్టింగ్ గా మరి ముఖ్యంగా భారీ వర్షం కారణంగా ఇప్పుడు తెలంగాణకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో హైదరాబాద్కి సంబంధించి చూడొచ్చు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది ఈ ప్రాంతం అంతా కూడా. ఇది ఇంకొద్ది గంటల సేపు కొనసాగే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఒకసారి నేను మీకు ఎటువంటి ట్రాఫిక్ ఉందని చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి మీరు చూస్తే కనుక ఇటు మెహదీపట్నం నుంచి మీరు టువర్డ్స్ ఈ మల్కంచెరు వైపు నుంచి చూసుకుంటే ఇక్కడి నుంచి పూర్తిగా ఇక్కడ వరకు ఫ్లైఓవర్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో పూర్తిగా ఇటు ఐకియా వరకు కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి మనం చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఇటు కొండాపూర్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇక్కడ కూడా మనకి అటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇదిగోండి, ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ హైటెక్ సిటీ వైపు వెళ్తున్న ఆ మార్గాలకు కూడా ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ ఇక్కడ ఉందంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఇదిగో భారీ వర్షం కారణంగా మీరు ఇక్కడ గమనిస్తే కనుక ఇదిగో ఈ రోడ్లు మీరు చూస్తే కనుక ఇటు మరీ ముఖ్యంగా ఇగో ఈ ప్రాంతాలకు సంబంధించి ఇటు పంజాగుట్ట కావచ్చు, లేకపోతే ఈ ప్రాంతం జరమంచుల నుంచి ఇటు అమీర్పేట్కి లీడ్ చేసే రోడ్స్ ఇక్కడ భారీ ట్రాఫిక్ ఉంది. దాంతోపాటు అమీర్పేట్ మెట్రో స్టేషన్